అయితే ఈ గ్రహస్థితి పరిశీలించగా మకర రాశి వారికి 2026 నూతన సంవత్సరం అంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా అనమాట. ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. భూములు కానీ, గృహాలు కానీ, బంగారంలో కానీ పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఎదరికి వెళతాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, గృహోపకరణ వస్తువులు కానీ కొనుగోలు చేసుకునే అవకాశాలు అయితే ముందున్నాయి. ఇంటి అవసరాలకి, ఇంట్లో వస్తువులు రిపేర్లు చేయించడానికి, వాహనాలు కొనడానికి మాత్రం బాగా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడం కానీ, రుణబాధల నుంచి బయటపడడానికి కానీ ప్రయత్నం చేస్తారు. కొత్తగా అవసరమైన అప్పులు తీసుకుని మీ పెట్టుబడులు పెట్టడం కానీ, ఎదుగుదలకు ఉపయోగించడం కానీ, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, కంపెనీలు లాంటివి పెట్టడానికి కానీ, వ్యాపారాలు పెట్టడానికి కానీ ప్రయత్నాలు చేయొచ్చు. కలిసి వస్తుంది బాగా మీకు. ఇక నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. పరిస్థితి అయితే కనుక అనుకూలంగానే కనపడుతోంది. అయితే అనవసరమైన వ్యక్తులతోటి కోపతాప ఆవేశాలు లేదా గొడవలు పెట్టుకోవడం మాత్రం మంచిది కాదు. అనవసరమైన సమస్యలు ఎదుర్కొంటారు. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించిన వాళ్ళతోటి కలయికలు, ఇష్టమైన వారితోటి కోరికలు తీర్చుకోవడము, సంతోషంగా కాలం గడపడంతో పాటుగా ఆనందదాయకంగా గడుపుతారు. ఎన్ఆర్ఐలు అంటే గ్రీన్ కార్డులకు సంబంధించిన ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా విదేశాల్లో ఉండే వారికి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ స్థాన మార్పులు కనపడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. అలాగే ప్రేమికుల మధ్య కూడా ప్రేమ, అభిమాన, ఆప్యాయతలు, ఇష్టాలు బాగా పెరుగుతాయి. సమయానికి అనుకున్న పనులను కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి భవిష్యత్తుకి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకుని ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అయితే స్టెప్ వేయగలుగుతారని చెప్పొచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు పడేటటువంటి వారికి మళ్ళీ సఖ్యత కలగడము, విడిపోయినటువంటి భార్యాభర్తలు కలగడము, అన్యోన్యతలు, ప్రేమలు పెరుగుతాయి. అపార్థాలు చాలా శాతం తగ్గుతాయి.